ఓం నమ శివాయ నమ. జూలై మాసం 12 రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, కుటుంబ సమస్యలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమిటి, స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం. మొదటిగా మేషరాశి ఫలితాలు. ప్రజలందరికీ నమస్కారం. 2025 జూలై మాసం మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే మరి వీళ్ళకి మేనుగా ఏలునాటి శని వలన వీళ్ళకి ఏ ఉద్యోగమైనా కానీ, ఏ వ్యాపారమైనా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏ చేస్తామనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వచ్చింది కూడా నోటికి అందుకోకుండా పోతుంది. మరి ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే ఈ మాసమున జూలై 16 నుంచి మంచి యోగం అనేది కనబడుతుంది. మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సిన ఉంది. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, ఆలోచన, పెద్దవాళ్ళ ఆశీర్వాదము, మరి కుటుంబంలో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మానసికమైన ఒత్తిడి. ఈ మానసికమైన ఒత్తిడి వలన వీళ్ళు ఏ ప్లాన్ అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి. మరి ముఖ్యంగా మొండి బకాయిలు మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా ఆ మొండి బకాయిలు మీకు తీరకోకుండా, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా, సహకారం చేస్తున్న వాళ్ళు సహకారం చేయకోకుండా ఇలాంటి సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి. మరి పరువు మర్యాదలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా పెట్టాలని కూడా చూస్తున్నారు. మీ పేరు బలాన్ని పెట్టి మీకు ఏదో ఒకటి సికాకు పెట్టి, మీ ఇంట్లో లేనిపోయిన సమస్యలు పెట్టి, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పి మీ కుటుంబంలో లేనిపోయిన సమస్యల్ని కొంచెం చేయాలని కొంతమంది ఆడవాళ్ళు కానీ, కొంతమంది మగవాళ్ళు కానీ చూస్తున్నారు. మరి మీరు డబ్బులు ఎవరు పడితే వాడికి ఇవ్వకూడదు. డబ్బులు కానీ ఇచ్చారా అనుకోండి, ఇక మతిమరిచినట్టుగా మీరు ఇక మనకి తిరిగి రావు. దానివల్ల ఎన్నో సికాకులు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన గొడవలు, లేనిపోయిన చిక్కులు ఇలాంటి మీకు మొదలవుతున్నాయి. మరి సంతానంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. సంతానంలో కూడా ఏం పర్వాలేదు అనుకుంటే కాదు, దాంట్లో కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి. నాగదోషం, కాలసర్ప దోషం, తర్వాత వాళ్ళు దాటిన నిమ్మకాయ నుంచి కొన్ని దోషాలు కొన్ని రావటం, ఇలాంటి దోషాల వలన వాళ్ళకి చేతికాడికి వచ్చింది భంగం కావటం. మరి ఆరోగ్యంలో కూడా కొంచెం ప్రాబ్లం కూడా కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొంచెం కనబడుతున్నాయి. మరి విద్యార్థులకి మంచి విద్య, మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త పనులు ఈ నెల 16వ తారీఖు నుంచి ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ మీరు చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి కొత్త వ్యాపారదారులకి ఈ 16 తారీఖు నుంచి మీరు ఏదైనా ఆ రోజు మీరు పెట్టుకోవాలి. ఈ 16 ముందు మీరు పెట్టుకునేటికైతే కొంచెం నష్టాలు కనబడుతున్నాయి. మరి కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, మరి రాజకీయ నాయకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కూడా కొన్ని సమస్యలు, మరి మార్కెటింగ్లో కూడా కొంత సమస్యలు, ఈ మార్కెటింగ్లో ఉండవలసిన వాళ్ళకి, ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, తర్వాత వైద్యంలో కూడా డాక్టర్స్ సంబంధించిన దాంట్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దాంట్లో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు. మరి ముఖ్యంగా ఈ శని గ్రహాల వలన చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఎవరు నమ్ముతారో వాళ్ళు మీకు మోసం చేయటం, ఎక్కువగా బంధువుల్ని మీరు ఎక్కువగా నమ్మొద్దండి. బంధువుల వల్ల లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు,
లేనిపోయిన సిక్కులు అలాంటివి కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ నెలలో మీకు కొత్త పరిచయాలు కొన్ని ఎదురవుతాయి. కొత్త కొత్త వాళ్ళు మనకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతక యోగంలో కూడా కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా అతి జాగ్రత్త మీరు తీసుకోవాలి. మరి ముఖ్యంగా శని భగవానికి పూజా విధానం అనేది చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. హనుమాను చాలీసును చదువుకోవాలి. మీరు ఈ శనేశ్వరుడు గ్రహాల వలన ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా మీకు ఫలించుకోకుండా మీకు చేతికాడకు వచ్చింది చేయిజారిపోతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది మేము అన్ని చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి, జాతక కుండలి వేసి చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి మీకు ఎలాంటి యంత్రములు కానీ, తాయితలు కానీ, మీ ఇంటికి కానీ, మీ ఆఫీసుకు కానీ, మీరు చేసే పనులకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి రుద్రాక్ష మాలతో పూజ చేసింది లేదు. దానికి మీకు మీద ఉండాల్సిన నరదిష్టి లేకోకుండా, నరపీడ లేకోకుండా కొన్ని తాయితలు యంత్రాలు పూజ చేసి ఇస్తుంటాము. మీకు కానీ నచ్చినట్టుగైతే మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీకు ఏమేమి కావాలి, ఏ రుద్రాక్ష వేసుకుంటే కలిసి వస్తుంది, ఏ మాల వేసుకుంటే కలిసి వస్తుంది మీకు, మరి ఏ మాల వల్ల మీకు వేసుకుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది అనేది మేము అన్ని చూసి చెప్పగలుగుతాం. కలంగారి మాల కూడా మా దగ్గర దొరుకుతుంది. ఓం నమ శివాయ నమ. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి, మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం, లేదా కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం, మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు, నాగసర్ప దోషములు, దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు, దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ శని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది, విద్యారంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మరి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి, వారి ఆలోచన ఏమిటి, వాళ్ళ జీవిత నక్షత్ర ఘడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి, మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసుల వాళ్ళకి, ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి, వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము. వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుగైతే వాళ్ళ పేరులో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది, వాళ్ళు చేసే పనిలో ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.